గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ మార్కెట్స్ ఈ ఉదయం రక్తం ఓడుతున్నాయి. నిక్కీ సుమారుగా 2.5%, హ్యాంగ్సెంగ్ 1.5%, ఇలా దాదాపుగా అన్ని ఏషియన్ ఇండిసెస్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ క్యూస్ ఇవాళ భారతీయ మార్కెట్స్పై కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ట్రేడర్స్ ముఖ్యంగా షార్ట్ సెల్లర్స్ బహుశా ఇవాళ ఫీల్డ్ డే అయ్యే రోజు అనుకుంటున్నాను. అలాగే ఈ పతనాన్ని ఇన్వెస్టర్స్ మాత్రం ఫండమెంటల్స్ బలంగా ఉన్న Q4 రిజల్ట్స్ ప్రోత్సాహకరంగా ఉన్న షేర్ల కొనుగోలుకు వినియోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో నిన్న మనం గమనించాం, జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ స్టాక్స్ వీక్ మార్కెట్లో కూడా 4 to 5% లాభపడ్డాయి. సో గ్రోత్ స్టోరీతో లింక్ అయి ఉన్న స్టాక్స్ అన్నిటినీ మనం ఇండియన్ గ్రోత్ స్టోరీతో లింక్ అయి ఉన్న స్టాక్స్ అన్నిటినీ ఈ డిక్లైన్స్లో బయింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 69 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. 5238 దగ్గర ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్కి ఇది ఇండికేషన్ తీసుకోవచ్చు. ప్రధానంగా నిన్న యూరోపియన్ దేశాలకు రేటింగ్ డౌన్ గ్రేడ్ రావడం, గ్రీస్ రేటింగ్ జంక్ స్థాయికి, అలాగే పోర్చుగల్ రేటింగ్ నెగిటివ్కు దిగజారడం ముందుగా యూరోప్ మార్కెట్స్పై, ఆ తర్వాత గత రాత్రి అమెరికన్ మార్కెట్స్పై చాలా ప్రతికూల ప్రభావం చూపించింది. గత 3 నెలల్లో ఒక భారీ పతనాన్ని అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ ఫిబ్రవరి తర్వాత గత రాత్రే ఇంత భారీగా నష్టపోయాయి. సుమారుగా డౌ జోన్స్ 1.9%, నాస్డాక్ 2.0%, అలాగే S&P 500 సుమారుగా 2.4% నష్టపోవడం గమనించాం మనం. సో గోల్డ్మెన్ సాక్స్ను అమెరికన్ సెనేట్ విచారించడం కూడా నెగిటివ్ సెంటిమెంట్కి దారితీసింది. చాలా తీవ్రమైన క్రాస్ క్వశ్చనింగ్ను గోల్డ్మెన్ సాక్స్ CEO అలాగే ఎగ్జిక్యూటివ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది అమెరికన్ సెనేటర్స్ నుంచి. కమోడిటీస్ మార్కెట్లో కూడా లెడ్, టిన్, కాపర్, అలాగే నికెల్, అల్యూమినియం, ఇలా ఏ కమోడిటీ తీసుకున్నా చాలా భారీ నష్టాలకు గురవుతూ వస్తుంది. నష్టాల మయంగా ఉంది మార్కెట్స్, దాదాపుగా అన్ని మార్కెట్స్. ఒక గోల్డ్ మినహాయిస్తే, గోల్డ్ డిఫెన్సివ్ కమోడిటీ కాబట్టి గోల్డ్ ప్రైస్ మాత్రం పెరగడం జరుగుతుంది. సో మన మార్కెట్స్లో ఇటు గ్లోబల్ క్యూస్, మరోవైపు F&O ఎక్స్పైరీ కూడా రాబోతుంది, రేపటి F&O ఎక్స్పైరీ. అలాగే ఇవాళ భారతీ Q4 రిజల్ట్స్ కూడా వెలువనున్నాయి. ఇవి కనుక నెగిటివ్గా ఉంటే మరికొంత నెగిటివ్ సెంటిమెంట్కు దారి తీసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద భారతీయ Q4 రిజల్ట్స్లో అయితే నెట్ రెవెన్యూ ఫ్లాట్గా ఉంటుందని, అలాగే ప్రాఫిట్స్ సుమారుగా 4.5 నుంచి 5% తగ్గే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీనికంటే ఏమాత్రం భిన్నంగా ఉన్న పాజిటివ్గా ఉంటే మేబీ ఇంపాక్ట్ న్యూట్రల్ అవుతుంది, నెగిటివ్గా ఉంటే మాత్రం స్టాక్ కూడా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పాజిటివ్ అంశాల విషయానికి వస్తే ఏప్రిల్ నెల మొత్తంలో FIIs నెట్ బయర్స్గానే ఉన్నారు అండ్ చాలా భారీ మొత్తంలో బై చేస్తున్నారు. సుమారుగా 7,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అలాగే నిఫ్టీ నిన్న 5300 పైన క్లోజ్ కాగలగడం కూడా ఒక కొంత పాజిటివ్ ఫ్యాక్టర్గా మనం తీసుకోవచ్చు. బట్ ఇవాల్టి ట్రేడింగ్ మాత్రం చాలా కీలకం కాబోతుంది. కానీ మనం గత కొద్ది కాలంగా ట్రెండ్ గమనిస్తే ఎంత నెగిటివ్ డెవలప్మెంట్ వచ్చినా కూడా గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, 1 or 2 days ఇంపాక్ట్ మాత్రమే ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు రెసిలియన్స్ చూపిస్తూనే ఉన్నాయి మార్కెట్స్. సో ఇదే రెసిలియన్స్ ఈసారి కూడా కనిపిస్తుందా, లేక యూరోపియన్ సంక్షోభానికి గ్లోబల్ మార్కెట్స్ పతనం అవుతాయి అన్నది మాత్రం ఒకసారి మనం వేచి చూడాలి. దీనికి సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కుటుంబరావు గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, FIIs బై చేస్తూనే ఉన్నారు మన మార్కెట్స్లో. ఈవెన్ నిన్న కూడా మనం చూస్తే వాళ్ళ వైపు నుంచి ఎక్కువ సెల్లింగ్ కనిపించలేదు. బట్ గ్లోబల్ క్యూస్ ఇంత నెగిటివ్గా ఉన్న తరుణంలో FIIs వైపు నుంచి కూడా సెల్లింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేజర్ సెల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే క్లియర్గా ఒకటి మనం చూస్తున్నాం, మన మార్కెట్స్ చాలా బెటర్ ఫుటింగ్ పైన ఉన్నాయి. అర్నింగ్ సీజన్ చూస్తే కనుక ఇంతవరకు నెగిటివ్ సర్ప్రైజెస్ ఏవి లేవు మేజర్గా. కాబట్టి ఈ అర్నింగ్ సీజన్స్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా రీరేటింగ్ కూడా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కార్పొరేట్ అర్నింగ్స్ బేస్ చేసుకుని అన్ని ఏజెన్సీస్ కూడా రీరేట్ చేస్తాయని చెప్పేసి ఇండియన్ కార్పొరేట్స్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు గ్రీస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చూసాం, ట్వైస్ ప్యానిక్ సిచ్యువేషన్ దానిపైన రావటం. బట్ గ్లోబల్ మార్కెట్స్ 1 or 2 daysలో అది అబ్జార్బ్ చేసుకోవటం. అండ్ మెయిన్ ఎఫెక్ట్ గ్రీస్ది ఏంటంటే కంటేజియన్ ఎఫెక్ట్. అంటే పక్కన ఉన్న నేషన్స్ కూడా లైక్ పోర్చుగల్ కానీ, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, ఈ కంట్రీస్ అన్నీ కూడా డెఫినెట్లీ డౌన్ గ్రేడ్ అవుతాయి. లేకపోతే ఆటి బాండ్స్ కూడా డౌన్ గ్రేడ్ రావటం వలన కంట్రీ ఫైనాన్షియల్ పొజిషన్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనే ఫియర్స్ ఎక్కువ నెలకొన్నాయి. అయితే ఎఫెక్టివ్గా మనం చూస్తే గ్రీస్ది టోటల్ ప్రాబ్లమ్ ఈస్ ఓన్లీ $43 billion. లాస్ట్ ఇయర్ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ ఏజెన్సీస్ని బెయిల్అవుట్ చేసింది, అంటే బ్యాంక్స్ని బెయిల్అవుట్ చేసిన అమౌంట్ చూస్తే more than $1 trillion.
కాబట్టి రేషనల్గా ఆలోచిస్తే కనుక దిస్ ప్రాబ్లం ఒట్టి షార్ట్ లివ్డే మేబీ ఫర్ 1 or 2 months అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ కాకపోవచ్చు. ఈజీగా యూరోపియన్ యూనియన్ బెయిల్అవుట్ చేయగలుగుతుంది అండ్ ఓవరాల్గా ఫైనాన్సెస్ని రీకూప్ చేయగలుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఒకటి ఇటు యుఎస్ మార్కెట్స్ వరకు కూడా వస్తే కనుక చాలా షార్ప్ రన్అప్ కంటిన్యూస్గా లాస్ట్ 2 months నుంచి కూడా రావటం చూసాం. ఎక్స్ట్రీమ్లీ స్ట్రెంత్ కూడా చూపించినాయి. అయితే దేవర్ వెయిటింగ్ ఫర్ అన్ ఎక్స్క్యూజ్ అనాలన్నమాట, లిటరల్లీ కరెక్ట్ అవడానికి. ఆ ఎక్స్క్యూజ్ గోల్డ్మెన్ సాక్స్ రూపంలో వచ్చింది కాబట్టి ఆ ఎక్స్క్యూజ్ కిందే కరెక్ట్ అయిందని చెప్పేసి అని అనుకోవాలి. కానీ మేజర్ సెల్ ఆఫ్ అక్కడ కూడా ట్రిజర్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను అనుకోను. ఎందుకంటే నిన్న ఏషియన్ మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక చైనా నిన్న కరెక్ట్ అవడానికి కూడా కారణం బేసికల్లీ వాళ్ళ కంట్రీలో కన్స్ట్రక్షన్ బబుల్ని కర్బ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్న రిస్ట్రిక్షన్స్, దానివల్ల అని చెప్పేసి క్లియర్గా తెలిసిన ఫ్యాక్టర్ అనమాట. ఇవాళ గ్రీస్ ఎఫెక్ట్ చైనా పైన ఎంత ఉందో కూడా మనం చూస్తున్నాం. ఇది వెరీ మార్జినల్. నేను అనుకోవటం మన మార్కెట్ కూడా మేబీ 52-40 దాకా స్లైడ్ కావచ్చు. 52-20-40 రేంజ్లో మాత్రం నిఫ్టీకి హ్యూజ్ సపోర్ట్ ఉంది. ఆ బ్యాండ్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 5200 to 5400లో ఈ ఎర్నింగ్ సీజన్ అయ్యే వరకు లాకప్ అవ్వచ్చు. బట్ 52-40 కింద క్లోజింగ్ బేసిస్లో కనుక క్లోజ్ అయ్యి అక్కడే వీక్గా ట్రేడ్ అయితే కనుక డెఫినెట్లీ వీ మే సీ 5160 or 5180 అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. వన్ థింగ్, ప్యానిక్గా క్యాష్ గ్రూప్లో ఉన్న స్టాక్స్ అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఒట్టి ట్రేడర్స్ మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ టైం హొరైజన్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఉంటుంది కాబట్టి స్టాప్ లాసెస్ పెట్టుకుని కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి. బట్ డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై మిడ్ క్యాప్ స్టాక్స్ అనమాట ఎట్ లోవర్ లెవెల్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాయి ఈ కరెక్షన్. ఓకే అండి. అలాగే స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో ఇందాక అనుకున్నాం మనం, ఇవాళ ట్రేడింగ్ డేను మాత్రం మనం గమనిస్తే సెల్ 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 బహుశా ఇదే కొనసాగే అవకాశం ఉంది. కమోడిటీస్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, షార్ట్ సెల్లర్స్ ఫీల్డ్ డే తీసుకుంటారు. బహుశా భారతి, అబాన్, షుగర్ స్టాక్స్, కెయిన్ ఇండియా, మారుతి, ఇండియా సిమెంట్స్, వోల్టాస్, టాటా స్టీల్, సెసగోవా, రియల్ ఎస్టేట్ స్టాక్స్ లైక్ యూనిటెక్ కావచ్చు, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇటువంటి స్టాక్స్ని షార్ట్ సెల్లర్స్ బహుశా బాగా హ్యామర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో శేష్ గారు, ఓవరాల్గా 5300 చాలా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఎలా బిహేవ్ చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు నిఫ్టీకి అయితే 5300 బిలో అయితే ఓపెనింగ్ మనం చూస్తే 53 బిలో ఓపెన్ అవుతుంది. అయితే మార్కెట్కి మేజర్ సపోర్ట్స్ 5300 పక్కన పెడితే 5260, తర్వాత 5280 ఇవన్నీ కూడా ఏంటంటే లాస్ట్ 7 days నుంచి మార్కెట్ ఈ రేంజ్లో ఓవర్ అవుతుంది. అయితే ఈ రోజు అది కూడా బ్రేక్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఇంటర్మీడియట్ ట్రెండ్కి అయితే కొంచెం డౌన్ సైడ్ 5250 బిలో ఉన్నంతకాలం మార్కెట్ కొంత వీక్గానే ఉండే అవకాశం ఉంది. ఇంకోటి అట్ ద సేమ్ టైం 5200 తర్వాత దాని ఇంతకుముందు మనకు ఒక లాస్ట్ మండే ఇదే ఇట్లనే మార్కెట్ కూడా 52 బిలో వచ్చి అంటే 5180 ఆ దగ్గరికి వచ్చి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయింది. మళ్ళీ ఇక్కడ 5250, 5260 దాటితే మళ్ళీ 5180 ఆ రేంజ్లో మళ్ళీ మార్కెట్ సపోర్ట్ వస్తుంది. ఏదైనా కూడా ఏంటంటే గ్లోబల్గా మన మార్కెట్ పక్కన గ్లోబల్గా ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ వీక్ ఉన్నా కూడా మన మార్కెట్ ఒకటి ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఉన్న మార్కెట్లో మనది ఒకటని చెప్పొచ్చు. అయితే ఈ రోజు మాత్రం మన మార్కెట్లో ఈ F&O క్లోజింగ్ వల్ల ఒకవేళ ఈవెన్ ఓపెనింగ్ మనకి మార్కెట్ ఒక 60 to 70 పాయింట్స్ మైనస్లో ఒక ఓపెన్ అయినా కూడా అక్కడ నుంచి కొంత సెల్లింగ్ కూడా రావడానికి కూడా ఆస్కారం ఉంది ఈరోజు మాత్రం. ఎందుకంటే F&O రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంత ఈ పొజిషన్స్ ఎవరైనా కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకుంటారో, తర్వాత మార్జిన్ ప్రైస్ కూడా కొంత కొన్ని స్టాక్స్లో ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత రిలయన్స్ రెండు కూడా ఏంటంటే రిజల్ట్ వచ్చినా కూడా వచ్చిన తర్వాత నుంచి హై నుంచి ఒక 5% దాకా పడడం జరిగింది. సో వీటి వల్ల ఏంటంటే కొంత మార్కెట్ డ్రాగ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఏంటంటే నిఫ్టీకి మాత్రం 5220 దగ్గర మళ్ళీ ఈరోజు సపోర్ట్ లభించే అవకాశం ఉంది. అక్కడ 5220 పైనగా కంటిన్యూగా ట్రేడ్ అయితే మాత్రం నిఫ్టీలో ఇంటర్డే లాంగ్ పొజిషన్ తీసుకొని 5200 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 5220 బిలో వచ్చిందంటే మాత్రం నిఫ్టీ ఈవెన్ 5180 వరకు, తర్వాత 5160 వరకు షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కూడా ఏంటంటే ఇక్కడ నుంచి కొంత మార్కెట్లో కొంత డౌన్ ట్రెండ్ రావడానికి కూడా అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ఎవరీ హై లెవెల్లో కొంచెం షార్ట్ సెల్ చేసుకునే వాళ్ళు షార్ట్ సెల్ చేయొచ్చు.